నమస్తే. ఈ వీడియోలో మనం ఒకసారి వెస్ట్ బెంగాల్కి వెళ్దాం. ఈసారి మమతా బెనర్జీ గురించి మనం మాట్లాడుకుని చాలా రోజులైంది. ఎందుకంటే ఇంకా బీహార్ చుట్టే నడుస్తుంది కదా రాజకీయం. బీహార్లో ఎన్నికలు, ఈ అంతర్జాతీయ పరిణామాలు ఇవి తప్ప మనం ఈ మధ్య చాలా రోజులైంది బెంగాల్ గురించి మాట్లాడుకొని. అయితే బీహార్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ డ్రైవ్ విజయవంతంగా అమలైంది. ఓట్ల చోరు ఇవన్నీ పోయినాయి ఎక్కడికో. అవన్నీ నిరాధార ఆరోపణలను తేలినాయి. నకిలీ ఓటర్లను తీసేశారు, డూప్లికేట్ ఓట్లు పోయినాయి, శాశ్వతంగా వలస వెళ్ళిన ఓటర్లను తీసేశారు. పూర్తిగా ఒక ప్రక్షాళన జరిగింది, ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు కొత్తగా సిద్ధమైన కొత్త జాబితాతో ఇంకా బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి అన్నమాట. ఇదే ఎస్ఐఆర్ను దేశమంతా అమలు చేస్తామని చెప్పింది ఎన్నికల సంఘం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీహార్ నుంచి మొదలవుతుంది. తదుపరి మనకు ఈ దేశంలో పెద్ద రాష్ట్రం అంటే ఇంకా వెస్ట్ బెంగాల్ అసోంలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి 2026లో. 2026 ఏప్రిల్ కల్లా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ పూర్తి కావాల్సి ఉందన్నమాట. అంటే ఏప్రిల్ నాటికి మమతా సర్కార్ 5 ఏళ్ల పాలన పూర్తవుతుంది అనమాట. అయితే ఊహించినట్టుగానే మమతా బెనర్జీ గుబులు కనిపిస్తోంది మనకి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ అమలు చేస్తే, ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగితే ఇంకా మమతా బెనర్జీ ఖేల్ ఖతమవుతుంది. అందుకే అన్ని రకాల హావభావాలు, అన్ని రకాల ఇవి ప్రదర్శిస్తూ వస్తోంది మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆమె మధ్యలో. అయితే తన ఆరోపణలకు కానీ తన విమర్శలకు కానీ అర్థమైతే ఉండదు, స్పష్టమైన ఆధారాలు, ఆమె అంటున్న మాటలకు ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు లేకపోయినా దారుణమైన ప్రకటనలు చేస్తూ వస్తోంది. బెదిరిస్తోంది. ఇంకా చెప్పాలంటే బెదిరింపు చర్యలకు దిగుతోంది. ఈసీ మీద బురద జల్లుతోంది, హెచ్చరిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు మమతా బెనర్జీకి వీళ్ళు కూడా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు అక్కడి ప్రతిపక్ష పార్టీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. ఆ మధ్య హిమంత బిశ్వా శర్మతో పెట్టుకుంది వలసల విషయంలో. ఎందుకంటే దేశమంతా ఆందోళన చెందుతోంది. సరిహద్దు రాష్ట్రం వెస్ట్ బెంగాల్ నుంచే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అందరూ ఇంకా వెల్లువెత్తుతున్నారనేది స్పష్టం. పూర్తిగా ఒక డెమోగ్రఫీ చేంజ్ అవుతోంది వెస్ట్ బెంగాల్లో, అసోంలో. అక్కడి నుంచి కేవలం అక్కడికే ఆ 2 రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశమంతా ఇంకా చెల్లా చెదరవుతున్నారు, దేశమంతటా వెల్లువెత్తుతున్నారు, హైదరాబాద్ సహా, మన హైదరాబాద్ సహా. లక్షల్లో, వేలల్లో కాదు లక్షల్లో రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలు వచ్చారు. వాళ్ళకి వీళ్ళంతా ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇల్లు కూడా ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు. ఇంకా ఓటర్ ఆధార్ ఇచ్చిన తర్వాత ఈ దేశ పౌరులుగా గుర్తించినట్టే కదా వాళ్ళకి. మరి వాళ్ళందరూ అన్ని పొందుతారు కదా. అట్లా వాళ్ళ జనాభా కూడా పెరుగుతోంది. అట్లా మమతా బెనర్జీ 2 రోజుల క్రితం కూడా అట్లనే బెదిరించింది, ఈసీని బెదిరించింది. తన రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తే అల్లర్లు పెరుగుతాయి, చాలా ఇబ్బందులు, అంటే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది, బహిరంగంగా బెదిరించింది ఆమె. అంతేకాదు అమిత్ షాను మీర్ జాఫర్తో పోల్చింది. యాక్టింగ్ పిఎం అన్నది అమిత్ షాను. అసలు భారత ప్రభుత్వ సంస్థను, ఎలక్షన్ కమిషన్ వంటి సంస్థను కూడా ఆమె తక్కువ చేస్తూ మాట్లాడుతోంది. భారత ప్రభుత్వ సంస్థను కూడా తక్కువ చేయడానికి, ఆరోపణలు చేయడానికి మమతా బెనర్జీ అసలు వెనకాడడం లేదు. నిస్సిగ్గుగా నిరాధార ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ కనుక అమలు చేస్తే వెస్ట్ బెంగాల్లో ఆమె ఇంకా దుకాన్ బంద్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అన్నట్టు ఆమెది. ఎందుకంటే ఆమె బలగం రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లిమ్స్, అక్రమ చొరబాటుదారులు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు కదా, లక్షల్లో వస్తున్నారు కదా. బార్లా తెరిచి ఒక దశలో అమిత్ షా పార్లమెంట్లో అన్నాడు, అసలు ఫెన్సింగ్ ఏనియట్లేదు సరిహద్దులో. ఒక హోంమంత్రి ఆ మాట అన్నారంటే ఏమన్నా అంటే మహిళా ముఖ్యమంత్రి అయిపోతుంది, రాక్షసులాగా ఒక లంకిని అంటారు కదా, ఒక రాక్షసులాగా మీద పడే నేచర్ ఆమెది. స్థానిక బెంగాలీస్ ఏమో అక్కడి నుంచి పారిపోతున్న పరిస్థితి, రాష్ట్రం విడిచి. చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉండలేక అక్కడ మాకు రక్షణ లేదు, మా సొంత రాష్ట్రంలో మేము పుట్టి పెరిగిన నేలలో మాకు రక్షణ లేదంటూ బయటకు వస్తుంటే ఈమె మమత మాత్రం స్థానిక బెంగాలీల మీద కాక అక్రమ బంగ్లాదేశీల మీద ఈమె మమత, కరుణ ఇవన్నీ అనమాట. ఇప్పుడు ఆమె ఎస్ఐఆర్ అనగానే ఇంకా వణికిపోతుంది. బీహార్లో ఎస్ఐఆర్ వచ్చింది, నకిలీ ఓట్లు తీసేశారు, పూర్తిగా వలస వెళ్ళిన వాటిలో ఓట్లు పోయినాయి, డూప్లికేట్స్ ఓట్లు కూడా పోయినాయి, 67 లక్షల ఓట్లు పోయినాయి, కొత్త ఓట్లు వచ్చినాయి. ఇంకా కొత్త ఓట్లు ఎట్లాగో నమోదు, కొత్త వాళ్ళు యువజనులు వస్తారు, అది వేరేగా. పాత అట్లా ప్రక్షాళన అయిందనమాట. దీంతో
అక్కడ ప్రక్షాళన జరిగితే పోయే ఓట్లన్నీ అక్రమ చొరబాటుదారులవి అక్రమ వలసదారులవి కాబట్టి ఆమెకు భయం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఓట్లతోనే ఆమె అధికారంలోకి వస్తుంది వచ్చింది. నిజంగానే ఓటరు జాబితా నిజంగానే పారదర్శకమైతే ప్రక్షాళన జరిగితే నిజమైన భారతీయుడు ఎవరు కూడా తృణమూల్ కాంగ్రెస్ కు ఓటు వేయరు. అది మమతా బెనర్జీకి తెలుసు. అందుకని ఆమె ఎస్ఐఆర్ అనగానే ఇంకా బీహార్ ఎన్నికలు ఇంకా అయిపోతున్నాయి అనగా ఇంకా వచ్చింది కదా, నోటిఫికేషన్ కూడా వచ్చింది, ఎలక్షన్ల డేట్ కూడా వచ్చింది కదా, November 6th 11th ఎలక్షన్స్ కదా అక్కడ. దీంతో ఆమె పశ్చిమ బెంగాల్లో మళ్ళా అల్లర్లను ప్రేరేపించడానికి ఇంకా ఏది పడుతుంది మాట్లాడుతోంది. దేనికైనా తెగిస్తుంది మమతా బెనర్జీ. హిందూ ముస్లింల మధ్య ఘర్షణలను రేకెత్తించాలని కూడా ఆమె కోరుకుంటుంది ఇప్పుడు. అరే నిజంగా అదేమన్నా ధర్మశాల ధర్మసత్రం అదేమన్నా తలుపులు బార్లా తెరిచి బంగ్లాదేశీ ముస్లింలను రోహింగ్యా ముస్లింలను ఆమె ఆహ్వానిస్తుంది, స్వాగతిస్తుంది. అది ధర్మసత్రం అసలు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళు దేశంలోకి రావచ్చు అక్రమంగా. వాళ్ళందరూ ఈమెకు ఇంకా సక్రమమైన వాళ్ళను సక్రమంగా చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకా గెలుస్తామన్న ఆశ ఆమెకు లేదు. చాలా ప్రతిఘటన ఎదురవుతోంది. లాస్ట్ టైం ఓడిపోయింది కదా, స్వయంగా మమత ఓడిపోయింది కదా. సువేందు అధికారి చేతిలో స్వయంగా ఓడిపోయిన పరిస్థితి మమత. అసలు నైతికంగా సీఎం అయ్యే అర్హత కూడా మమతా బెనర్జీకి లేదు. మళ్ళీ తన పార్టీ ఎమ్మెల్యేని ఒకరిని రిజైన్ చేసి మళ్ళీ గెలిచింది మమతా బెనర్జీ. అలాంటిది ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం మళ్ళీ వెస్ట్ బెంగాల్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి, అరాచక పాలన సాగించడానికి ఆమె ఇంకా చేయని ప్రయత్నం అంటూ లేదు. రెచ్చగొడుతోంది, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి. ఇప్పుడు ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతుంది ఆమె. అదే టైంలో హోంమంత్రి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు మనం విమర్శలు చూసినాము. యాక్టింగ్ పిఎం అన్నది మోదీకి సలహా ఇస్తోంది ఈమె. నమ్మొద్దు, ప్లాసీ యుద్ధంలో అప్పుడు నవాబ్ సిరాజుద్దౌలాను మోసం చేసిన 18th centuryలో వాడి సైన్యం అనమాట. సిరాజుద్దౌలా సైన్యాధికారి మీర్ జాఫర్తో పోలుస్తూ మోదీ గారు మీరు ఎప్పటికైనా నమ్మొద్దు, మీకు మోసం చేస్తాడని మోదీకి సలహా ఇస్తోంది ఈమె. ఆ పోలిక చూడండి అసలు. అంటే ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు ఆమెకి. ఎస్ఐఆర్ ఇంకా ఆమె తలుచుకుంటేనే, సార్ని తలుచుకుంటేనే ఆమె ఇదైపోతుంది అనమాట. అందులో ఎన్నికల కమిషన్ చెప్పింది 15 రోజుల్లో పూర్తి చేస్తాము. ఎస్ఐఆర్ని వెస్ట్ బెంగాల్లో 15 రోజుల్లో పూర్తి చేసే యోచనలో ఈసీ ఉందన్నమాట. అంటే బీజేపీ సూచనల ప్రకారం వెళ్తారా మరి? ప్రతిదీ అమిత్ షా ఆదేశాల మేరకు జరుగుతోంది కదా, 15 రోజుల్లో ఎట్లా చేస్తారు? ఈసీ మీద కేంద్రం ఒత్తిడి పెడుతోంది. ఏమంటున్న మాటలు ఎట్లా చేస్తారు మీరు? ఇంత తక్కువ టైంలో కొత్త పేర్లను అప్లోడ్ చేయొచ్చా అని అడుగుతోంది అనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. పక్కాగా చేయలేదా బీహార్లో పక్కాగా చేయలేదా? వెస్ట్ బెంగాల్లో కూడా అట్లనే చేస్తారు కదా. కానీ ఆమెకు తోస్తలేదు. మమతా బెనర్జీకి ఏం చేయాలో ఏమన్నాలో తెలుస్తలేదు. ఇక కొట్టుకుంటుంది అనమాట. అయ్యో ఇన్నేళ్ళు ఏలింది కదా, అధికారం ఇక్కడ కుర్చీ దూరం అవుతుందో, సీఎం కుర్చీ పీఠం దూరం అవుతుందో అని అల్లల్లాడిపోతుంది మమతా బెనర్జీ. నెక్స్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ అంటే ఇంకా అంతే 5-6 నెలల్లో, ఇంకా అక్కడ 5-6 నెలలే ఉంది ఆమెకు టైము బెంగాల్ సీఎంగా. ఇక 2004 ఎన్నికల సమయానికి పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి అక్కడ ఓటర్లు ఏంటంటే 7.6 కోట్లు, అంటే 7,60,00,000 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. అందులో 1.2 crores అంటే 1,20,00,000 మంది, 20 లక్షల ఫేక్ ఓటర్స్ ఉన్నాయి, ఫేక్ ఓట్లు ఉన్నాయంట అక్కడ. అవన్నీ పోతాయి ఇప్పుడు. వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు. వాళ్ళలో ముస్లిమ్స్ ఎక్కువ, బంగ్లాదేశీ ముస్లింలు, బంగ్లాదేశీ రోహింగ్యాలు ఎక్కువ ఉంటారు. అట్లా 1.2 అంటే దాదాపు 1 నుంచి 1 కోటికి పైగా పేర్లు పోయే అవకాశం ఉందన్నమాట. ప్రక్షాళనలో ఇవన్నీ పోతాయి అనమాట. బీహార్లో 65 lakhs పోయినాయి కదా, అట్లా అదే మోడల్ బెంగాల్ కూడా వర్తిస్తుంది అని ఈసీ చెప్తున్నమాట. ఇక పాత డేటా ప్రకారం అంటే 2004 లెక్కల ప్రకారం బెంగాల్లో 5.7 అంటే 57 లక్షల మంది బంగ్లాదేశీలు ఉన్నారు. 2025 అంచనా ప్రకారం ఇంకా పెరుగుతారు కదా. 12 ఏళ్లలో మరి 11 ఏళ్లలో దాదాపు 27% నుంచి 33కి పెరిగిందంట. 30 నుంచి 33% పెరగొచ్చు అంటున్నారు. పూర్తిగా అవన్నీ పెరిగిందంతా పూర్తిగా అక్రమ వలసల వల్లనే. అట్లా 1,20,00,000 ఓట్లు పోతాయి అని అంచనా అనమాట వెస్ట్ బెంగాల్లో. ఇక అసెంబ్లీ ఎలక్షన్ల ముందే అది జరుగుతుంది కాబట్టి ఇంకా ఆమె టెన్షన్ పెరుగుతోంది ఆమెకు. పూర్తిగా ఆ ఓటు బ్యాంక్ మొత్తం టీఎంసీ కాంగ్రెస్కే ఉంటుంది డెఫినెట్గా. ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ అంటే పూర్తిగా 30% ఉన్న జనాభా ఓట్లన్నీ కూడా గుండు గుత్తగా టీఎంసీకే పడతాయి.
2021లో 215 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది టీఎంసీ. చాలా సీట్స్‌లో మైనారిటీ ఓట్లే కీలకమైనయి. అట్లా అక్రమ వలసదారులు టీఎంసీకి ఓటు బ్యాంక్‌గా ఉన్నారనమాట. మరి ఎస్ఐఆర్ వల్ల ఓట్లు తగ్గేది వాళ్ళవే, అక్రమ వలసదారుల ఓట్లే తగ్గుతాయి. అట్లా 20-30% సీట్లు తగ్గొచ్చు అనేది ఒక అంచనా. ఇక మనం చూస్తున్నాము, హిమంత్ అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వెస్ట్ బెంగాల్కు పరిమితం కాలేదు, అసోంలో ఇబ్బడి ముబ్బడిగా వలసలు అనమాట. ఎలా అంటే సరిహద్దు ప్రాంతాల్లో, సరిహద్దు జిల్లాలో అసోంలో కాలనీలు అడవులను నరికేసి ఊళ్ళకు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిలో తరిమి వేస్తున్న ఇది వాళ్ళని అక్కడి నుంచి అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపుతున్నాడు హిమంత బిశ్వ శర్మ. ఆ వీడియోస్ కూడా మనకు వస్తున్నాయి, అప్పుడప్పుడు చూస్తున్నాం. అట్లా హిమంతతో కూడా ఈమె కొట్లాటనే. ఆయనేమో బంగ్లాదేశీలను ఆయన టార్గెట్ చేస్తే ఏమంటది, బెంగాలీ మాట్లాడే నా రాష్ట్ర ప్రజలను, నా బెంగాలీలను టార్గెట్ చేశాడు అంటాడు. కానీ ఆయన చెప్తున్నాడు, నేను నా దేశ ప్రజలను, భారతీయులైన ముఖ్యంగా పశ్చిమ బెంగాలీలను నేను తరిమి కొట్టట్లేదు. బెంగాలీలు ఇక్కడ సురక్షితంగా ఉంటారు. అలాగే నా అసోం కల్చర్, నా అసోం అస్తిత్వ నాకు ముఖ్యం, నా అస్సామీ కల్చర్ నాకు ముఖ్యం. అలాగని నేను బెంగాల్ మాట్లాడే మన బెంగాలీలను తరిమేయట్లేదు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను మాత్రమే నేను టార్గెట్ చేస్తున్నా, వాళ్ళని ఎప్పటికైనా తరిమేస్తా, నా దేశం నాకు ముఖ్యము అంటున్నాడు ఆయన. ఇక దగ్గరకు వస్తున్న కొద్ది ఇంకా 5-6 నెలలే కదా, ఇప్పుడు అక్టోబర్ కదా, ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంతే 5 నెలల్లో ఇంకా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అనమాట. దీంతో ఆమె వణికిపోతోంది పాపం. నిజంగా ఎస్ఐఆర్ వెస్ట్ బెంగాల్లో అమలు చేస్తే నిజంగానే మమతా బెనర్జీ దుకాణం బంద్ అనమాట. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.